కోట్ల రూపాయల కుంభకోణాలు, హవాలా మోసాలు చేసే కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. తాజాగా సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కట్టబెట్టింది. పాకిస్తాన్లో బ్యాంకులు, ప్రజలను ముంచిన కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పచెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను మోసం చేయటంలో కాంగ్రెస్ పార్టీని మించింది లేదు. మోసం ఆ పార్టీ పేటెంట్ హక్కు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కుంభకోణాలు, మోసాలు అన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి మాటలతోనే అధికారంలోకి వచ్చి రావడంతోనే కుట్రలకు తెరలేపింది. దివాళా తీసిన కంపెనీలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. తాజాగా మూసీ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా పాకిస్తాన్లో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు, హవాలా మోసాలకు పాల్పడిన మెయిన్ హార్ట్ సంస్థ మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సంస్థ సీఈఓ ఒమర్ షహజాద్ తమ గ్రూప్ చేపట్టిన పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు. అంతర్జాతీయంగా నేర చరిత్ర కలిగిన సింగపూర్కు చెందిన ఓ సంస్థ హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు రావడం, ఆ సంస్థ ప్రతినిధులతో స్వయంగా సీఎం సమావేశం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగపూర్ కంపెనీలను ఇక్కడకు తీసుకొచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో అమరావతిని సింగపూర్లా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఆ దేశపు కంపెనీని ఆహ్వానించి హడావిడి చేసిన విషయం అందరూ చూశారు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన అనంతరం ఆ కంపెనీ చేతులెత్తేయటం, అమరావతి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చిన మెయిన్ హార్ట్ సంస్థకు పాకిస్తాన్లో ఎంతో ఘనమైన నేర చరిత్ర ఉన్నది. ఆ కంపెనీ చేసిన మోసాలు ఇంటర్నెట్లో పుంఖానుపుంఖాలుగా లభ్యమవుతున్నాయి. ఈ కంపెనీ పాక్ ప్రభుత్వాన్ని, ప్రజలను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసింది. దీంతో కంపెనీ యజమాని నసీం షహజాద్, ఆయన కొడుకు, కంపెనీ సీఈఓ ఒమర్ షహజాద్ పై అనేక కేసులు నమోదయ్యాయి. ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో స్థానిక ప్రైవేట్ బ్యాంకుతో కలిసి వేల కోట్ల రూపాయల మేర ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేసినట్టు ఓ కేసు నమోదైంది. మెయిన్ హార్ట్ సంస్థ 300 కోట్ల మేర హవాలా కుంభకోణానికి పాల్పడినట్టు మరో అభియోగం నమోదైంది. క్రీక్ మెరీనా ప్రాజెక్టు పేరిట పాకిస్తాన్లోని మరో ప్రాంతంలో ఇళ్ల కొనుగోలుదారుల నుంచి అడ్వాన్సులు, ఈఎంఐల పేరిట వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసినట్టు మరో కేసున్నది. ఈ కేసులో 2 బ్యాంకర్లు కూడా నిందితులుగా ఉన్నారు. నసీం షహజాద్, ఒమర్ షహజాదులు దేశం విడిచి పారిపోయిన నేరగాళ్లుగా పాక్ ప్రభుత్వం గత నవంబర్లో ప్రకటించింది. వీరు పాకిస్తాన్లో తమ కార్యకలాపాలను నిలిపివేశారు. అక్కడి ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. హర్షద్ రేవంత్ మెహతా గారు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను తీసుకొని వచ్చి మొన్ననేమో గోధి అని 8,000 కోట్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే అని అనుకుంటే, మరి ఇక్కడ ఎస్ ఈశ్వరన్ గారు, ఎందుకంటే ఎస్ ఈశ్వరన్ గారు సింగపూర్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మెయిన్ హార్ట్ అనే కంపెనీని తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సింగపూర్కి 2014-15లో వారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, సింగపూర్కి వెళ్ళినప్పుడు కలిసిన కంపెనీలలో ఇదొకటి మెయిన్ హార్ట్. అదే మెయిన్ హార్ట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి వస్తారు. వీరేమో ఆల్రెడీ ప్రచార ఆర్భాటంలో చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ, వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తము పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు. లుకౌట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు. మెయిన్ హార్ట్ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారని తెలియగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వారితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని సీఎం ఆ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నమూనాలను రూపొందించాలని సూచించారు. ఒకవేళ ఆ నమూనాలు ప్రభుత్వ పెద్దలకు నచ్చితే మూసీ ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పొరుగు దేశంలో ఎన్నో మోసాలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలకు పాల్పడిన సంస్థ గురించి తెలుసుకోకుండానే ఇటు అధికారులు అటు ప్రభుత్వ పెద్దలు దారిని హైదరాబాద్కు ఆహ్వానించారా, లేక పాకిస్తాన్లో జరిగిన మోసాలను ఇక్కడ అనుమతించి ప్రజాధనాన్ని కొల్లగొట్టి వాటాలను పంచుకోవాలన్న ఉద్దేశం ఏమైనా ఉన్నదా అంటూ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లిస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది, ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు, ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హర్షద్ రేవంత్ మెహతా గారు, ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఇవ్వరం కూడా ఇవ్వలేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈరోజు మూసీ నదికి సంబంధించిన ఒక ప్రాజెక్టును ఫ్రాడ్ కంపెనీకి కట్టబెట్టడమే దానికి నిదర్శనమైన విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలు, తెలంగాణ బుద్ధిజీవులు చర్చించుకుంటున్న సందర్భం. మెయిన్ హార్ట్ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆర్భాటంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి, కమిషన్లు దండుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.